సరే ఈ రివ్యూ చూసే వాళ్ళందరూ జై దర్శన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై దర్శన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా మీకు ఎలా అనిపిస్తుంది డెవిల్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్? అన్న నేను ఒకటే చెప్తానా, అసలు డెవిల్ మూవీలో చూస్తుంటే హీరోని చూస్తుంటే మన ప్రభాస్ ఎట్లున్నాడు, ప్రభాస్ కంటే ఎయిట్లున్నా అసలు విచిత్రమైన ఏమో ఖతర్నాకుండా హీరో మాత్రం. డెవిల్లో ఉన్న హీరో మాత్రం దర్శన్ ఏమున్నాడన్నా, వస్తున్నాడన్నా ఏడికి నుంచి వస్తున్నాడన్నా హీరో. అరే నేనైతే దిమ్మ తిరిగిపోయిందన్న కట్అవుట్ చూస్తుంటే. అరే ఏమున్నాడన్నా దుమ్ము లేచిపోయింది తెలుసా కట్అవుట్ చూస్తున్నాయని, ఇచ్చి పడేసిండు. దర్శన్ అన్న అందరికి బయట కూడా చాలా మందికి హెల్ప్లు చేస్తూ ఉంటాడు కదా, ఆ హెల్ప్లు చూస్తూ ఉంటే దర్శన్ అన్న గురించి ఎలా అనిపిస్తుంది మరి మీకు? హెల్ప్లు చేస్తుందంటే ఆయన మంచి చేస్తుంది కాబట్టే కదా పబ్లిక్లో మంచి పేరు ఉంది కదా ఆయనకి. అందుకే పేరు అంత పెద్ద పేరు వచ్చింది దర్శన్కి, అంత మంచి స్టార్ పేరు వచ్చింది ఆయనకి. మంచి గుట్టిగా రాదు కదా, ఏదైనా హెల్పింగ్ చేస్తేనే 10 మందిలో మంచి పేరు చేస్తేనే కదా నీకు హెల్పింగ్ వస్తుంది. అట్లా వచ్చింది ఆయనకి. అంటే ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? తెలుగులో రిలీజ్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఆయన యాక్టింగ్ పరంగా చూస్తే ఒక పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఒక నేషనల్ వెళ్ళిపోతాడు. అంటే కన్ఫర్మ్ మరి తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తారా? అరే ఎందుకంటే నేను ఇప్పుడు ఒక కన్నడ సినిమా, మన ఒక కాంతారావు సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. మన అపరిచితుడు వచ్చింది, తమిళ్ నుంచి శంకర్ తెచ్చిండు, తెలుగులో హిందీలో తమిళ్లో అన్నిట్లో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒకే ఒకటి వచ్చింది తెలుగులో తమిళ్లో హిందీలో అన్నిట్లో హిట్ అయింది. అట్లా బ్లాక్ బస్టర్ మూవీ అవుతున్నాయి. సినిమాలో దమ్ము ఉంటే ఏ సినిమా అయినా ఎక్కడైనా ఆడుతుంది, ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. దర్శన్ అన్న గురించి ఒక్క ముక్కలు ఏమని చెప్తావు? ఏం చెప్తామన్నా, మంచి పర్సన్, మనిషి, మంచి యాక్టర్, మంచి మనసున్న మనిషి. ఇక అంతకు మించింది ఏం చెప్పలేము. దర్శన్ అన్న ఆల్ ద బెస్ట్.